పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్ఛ గ్రామంగా గ్రామాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని శిలాజీనగర్ గ్రామ సర్పంచ్ సునీత సంతోష్ అన్నారు. ప్రజలు చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందజేయవలసిందిగా కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం శిలాజీనగర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సునీత సంతోష్ ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామస్తులు ప్రతి ఒక్కరూ వారి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రతి ఒక్కరూ నీటిని నిల్వ ఉంచకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. నీటి నిల్వ ఉంచడం వల్ల దోమలు పెరిగే అవకాశం ఉందని, వాటి వల్ల డెంగ్యూ, మలేరియా మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవీందర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు వానాకాలం కాబట్టి మన నీళ్లు కానీ ప్లాస్టిక్, తడి చెత్త, పొడి చెత్త అంతా వేరు చేసి నీట్గా ఉంచుకొని ఆ గోళాలలో బ్లీచింగ్ పౌడర్ వేసి కప్పేసుకొని నీట్గా ఉంచుకోవాలి. అలాగే మా గ్రామం స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం. మా గ్రామస్తులు అందరూ సహకారంగా ఉండాలి. ఫ్రైడే మనం చేసుకున్నాము. చుట్టుపక్కల వాళ్ళకు, అలాగే ఇంటి వాళ్ళకు చెప్పడం జరిగింది. కుండీలు, గోళాలు శుభ్రంగా ఉంచుకొని మంచిగా క్లీన్ చేసుకొని బ్లీచింగ్ వేసుకొని ఆరబెట్టుకొని వాటిలో నీళ్లు నింపేసుకొని మూతలు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఇల్లు చుట్టుపక్కల కానీ ప్లాస్టిక్ డబ్బాలు కానీ కుండలు కానీ ఉంటే వాటిలో నీరు నిల్వ ఉండి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అన్నిటి తీసివేసుకొని జీపీ ట్రాక్టర్ అందివ్వాలని వాళ్ళకి చెప్పాము. ఫ్రైడే డ్రైడేగా ఇప్పుడు శిలానగర్ గ్రామ పరిధిలో ఉన్న టేకుల తాండాలో ఇప్పుడు ప్రతి ఇంటికి తిరిగి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో నీటి నిల్వ ఉన్న దగ్గర దోమలు గుడ్లు పెట్టి అది లార్వాగా వచ్చి బయట దోమలు ఎక్కువ సూచనలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రామ ప్రజలకు అవగాహన ఏర్పరిచి వాళ్ళకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి జీపీ ట్రాక్టర్లో వేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీటిగా ఉంచుకొని గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని, మళ్ళీ తడి చెత్త, పొడి చెత్త వేరు డబ్బాలలో వేయాలని ఈరోజు గ్రామ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.